రాబోయే రోజుల్లో ఒక పెను సంచలనం జరగబోతోంది. ఇప్పటి వరకు బోరుగడ్డ అనిలో, వర్రా రవీందర్ రెడ్డో, లేకపోతే పోసాని కృష్ణమురళో ఇలాంటి చిన్న చిన్న చేపల్ని పట్టుకుంటున్నారు. వాటి వల్ల పెద్దగా అంటే ఒక రకంగా ఏదో మనం యాక్ట్ చేస్తున్నామని చెప్పడానికి తప్ప అసలు సిసలైన వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది ప్రధానమైన ప్రశ్న. ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కావచ్చు, ఇలాగ అనేక మంది మీద ఆరోపణలు ఉన్నాయి. మరి ఆరోపణలు ఉన్న వారి మీద ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు యాక్ట్ చేయట్లా? కొన్ని వేల టన్నుల అక్రమ బియ్యాన్ని పట్టుకున్నారు. మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద కేసులు ఏం లేవే, ఆయన అరెస్ట్ చేయలేదు ఇప్పటి వరకు. ఎందుకు అంటే ఎక్కడో ఏదో జరుగుతోంది, చెప్పుకోలేనివి ఏవో జరుగుతున్నాయి, కూటమి ప్రభుత్వం ఎక్కడ రాజీ పడుతోందా అన్న మాటలు వినపడుతున్నాయి. ఉన్న ఫలాన మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో ఉన్న ఫలాన సిఎస్, డీజీపీ లాంటి వాళ్ళు హెలికాప్టర్లు వేసుకొని అక్కడికి చేరుకున్నారు. అప్పుడు అంతా అనుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ అయిపోతారు అనుకున్నారు. కానీ ఇవాల్టి వరకు ఆ ఊసే లేదు. పైగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొన్న అటవీ భూమిని ఆక్రమించారు అన్న సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆయన చాలా సవాల్ చేసి మాట్లాడారు. నా తప్పు ఉంటే నన్ను అరెస్ట్ చేయండి అన్నారు. మీరు అరెస్ట్ చేయలేరు, నా తప్పులు లేవు అంటున్నాడు. అంటే ఎక్కడ మరి ఇంత హుటాహుటిన పోయి కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయింది ఈ ప్రభుత్వం అన్న భావన ప్రజల్లో కలిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడ మిస్ అయిపోయాడు, ఇంకా అరెస్ట్ అయ్యే అవకాశం లేదు. అంత హడావిడి జరిగినప్పుడు అరెస్ట్ కాకపోతే ఇంకా భవిష్యత్తులో అరెస్ట్ అవుతాడా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ మారింది. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తుంది ఈ ప్రభుత్వం అని మొదటి నుంచి కూడా అనుకుంటున్నారు. రీజన్ ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని కంకణం కట్టుకున్న నాయకుడు. అన్నంత పని కూడా చేశాడు ఒక సందర్భంలో. సో మున్సిపల్ ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబుకు చుక్కెదురైంది. 2 ఏళ్లు కష్టపడితే కానీ మళ్ళీ కుప్పంని తన వైపుకి తెచ్చుకోలేకపోయాడు చంద్రబాబు నాయుడు. అలాంటి పరిస్థితుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్ పొలిటికల్ గా చంద్రబాబు అయితే, చంద్రబాబుకు కనిపించని టార్గెట్ అంటే బయటకు చెప్పుకోలేంటారు, బయటకు రాజశేఖర్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు, కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఆయనకు ఒక టార్గెట్. కానీ ఏం జరిగింది? ఇంత హడావిడి జరిగిన తర్వాత కూడా ఆయన అరెస్ట్ చేయలేపారు. అంటే ఈ ప్రభుత్వం పెద్దవాళ్ళని అరెస్ట్ చేయడానికి ఏమన్నా మీనమేషాలు లెక్కిస్తోందా? ఎక్కడైనా ఏదైనా మనం ఊహించలేని పరిణామాలు ఏమన్నా బ్యాక్ ఎండ్ లో జరుగుతున్నాయా? ఇలాంటి మాటలు జనం నుంచి వినిపిస్తున్నాయి. అయితే అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి ఇలాంటి వాళ్ళు కూడా మొన్నటికి మొన్న పోర్టు కేసులో సజ్జల లేకపోతే అలాగే వైవి వీళ్ళందరి మెడకు ఉచ్చు బిగుస్తోంది అని అనుకున్నారు. కానీ ఎవ్వరు కూడా ఇప్పటి వరకు వాటికి సంబంధించిన కేసులు పెట్టలేదు. సో ఒక రకమైన అసంతృప్తి సర్వత్రా ఉన్న నేపథ్యంలో ఉన్నట్టుండి ఒక పెద్ద బాంబు పేలబోతోంది. ఒక పెద్ద నాయకుడు అరెస్టు కాబోతున్నాడని ప్రముఖ వెబ్సైట్ పత్రిక ఒకటి, అంటే వైసీపీకి బాగా అనుకూలంగా ఉండే ఒక పత్రిక రాసిన కథనం మేరకు రాబోయే రోజుల్లో ఈ నెలలోనే ఒక పెద్ద నేత అరెస్ట్ కాబోతున్నాడు, ఒక పెద్ద రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు అన్న మాటలు వినపడుతున్నాయి. అది కూడా 60,000 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగింది. ఆ కుంభకోణంలో సూత్రధారి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అని చెప్తా ఉన్నారు. సో ఆ కేసులో ఇప్పటికే వాసుదేవరెడ్డిని, ఎండి అయిన వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన నుంచి సిఐడి అనేక వివరాలు రాబట్టే పనిలో ఉంది. ఆల్రెడీ కొంత సమాచారం తీసుకుందని చెప్తున్నారు. ఆ వాసుదేవరెడ్డి ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నప్పటికీ పూర్తి స్థాయి సమాచారం అయితే అతని దగ్గర నుంచి సేకరించారని చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం అనేది పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినట్టుగా అందరికీ సహజంగా అనిపించే అంశం అనమాట. నిజంగా జరిగిందా లేదా అనేది చట్టాలు లేకపోతే న్యాయస్థానాలు తేల్చాలి. కానీ అలా అనిపిస్తుంది. అంటే 100 రూపాయలు ఉండే మద్యాన్ని 300 రూపాయలకు అమ్మటం, ఇలాంటి కొత్త కొత్త బ్రాండ్లు రావటం, కనీ విని ఎరుగని బ్రాండ్లు రావటం, వాటన్నిటి వల్ల రోగాల పాలవటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా మద్యంలో పెద్ద ఎత్తునే డబ్బులు చేతులు మారాయి, ప్రభుత్వానికి డబ్బులు గత వైసీపీ పార్టీకి డబ్బులు సమకూరాయి అన్న మాటలు వినపడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మద్యం కుంభకోణాలు, బహుశా మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో పెద్దిరెడ్డి కుటుంబం తప్పించుకుందేమో కానీ ఈ అంశంలో తప్పించుకునే అవకాశం చాలా తక్కువ అంటున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఒక ప్రమాదం పొంచి ఉంది. సో డెఫినెట్ గా ఆయన మీద కన్నేసింది ప్రభుత్వం. సో సిఐడి ఆ రకమైన దర్యాప్తు జరుపుతా ఉంది. రేపు మాపు అంటే ఈ నెల రోజుల్లో మార్చి నెలలోనే ఆయన అరెస్ట్ ఉండొచ్చు అనే ఒక ఊహాగానాలు పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం మనం చాలా అనుకుంటాం. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ అయిపోయాడని కొంతకాలం, అవినాష్ రెడ్డి అరెస్ట్ అయిపోతున్నాడు కొంతకాలం, లేకపోతే ఇంకొక సజ్జల భార్గవ రెడ్డి అరెస్ట్ అవుతున్నాడు ఇంకొకసారి అనుకుంటూ ఉంటాం, కానీ జరగట్ల. కానీ ఈసారి ఎందుకో ప్రభుత్వం చాలా అంటే మాటలు చెబుతూనే
అవన్నీ కూడా ఇదిగో రేపు మా అరెస్ట్ అంటే డెఫినెట్ గా వాళ్ళు ముందస్తు బెయిల్కి వెళ్ళడం రకరకాల కార్యక్రమాల ద్వారా తప్పించుకుంటా ఉన్నారు. అలా కాకుండా ఈసారి ఉన్నట్టుండి పంజా విసిరే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతోంది. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి టార్గెట్ గా ప్రభుత్వం పావులు కదుపునట్టుగా మనకు కనపడుతోంది. అంటే జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చలు కానివ్వండి, వైసీపీకి బాగా ఫేవర్ ఉన్న పత్రికలు రాస్తున్న కథనాలు కానివ్వండి, ఇవన్నీ కూడా బలపరుస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.